గూడూరు వెళ్తుంది పెడన కాన్స్టెన్సీ పెడన నియోజకవర్గంలో పెనమలూరు సెంటర్ కావచ్చు ఉయ్యూరు బైపాస్ అలాగే పామర్రు బైపాస్ నుంచి కూడా ఆయన కాన్వాయ్ ముందుకి కదులుతున్న పరిస్థితి. వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు ఆయన అభిమాన గళం. వైఎస్ జగన్ పర్యటనపై అయితే అడుగడుగున ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది పరిపాటిగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ ఎప్పుడు పర్యటించినా ఆయన రూట్లో ఆంక్షలు, ఇంతమందే రావాలి అంటూ ఆంక్షలు, ఇన్ని వెహికల్సే ఉండాలంటూ అడ్డు చెప్పడాలు, అలాగే ఎవరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి రాకుండా ఆ రూట్ మ్యాప్ ప్లాన్ చేయటం, అదే రూట్లో వెళ్ళాలి అంటూ ఆంక్షలు పెట్టడం పరిపాటిగా చూస్తున్న క్రమంలో దానికి ధీటుగా అభిమానుల నుంచి అదే రేంజ్లో రెస్పాన్స్ వస్తుండడం ప్రతిసారి చూస్తున్నాం. అదే సీన్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కృష్ణా జిల్లా పర్యటనలో ముందుకు కదులుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు, స్వాగతం పలుకుతున్నారు మహిళలు, కార్యకర్తలు. సో మీ వెంటే మేము ఉన్నామంటూ ప్రతి సందర్భంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే వెంటే వస్తూ ఉన్న అభిమాన గణాన్ని మనం ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అవే దృశ్యాలు మళ్ళీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పటమటలో అడుగడుగునా మోహరించిన పోలీసులు కాన్వాయ్ను ముందుకు కదిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన ఎక్కువసేపు ఆగే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు, ప్రజలు ఇబ్బందులు పడకూడదు అంటూ ఆయనే కాన్వాయ్ని త్వరితగతిన ముందుకు కదిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అభిమానులు ఎప్పుడు ఎలా ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే అనేది మనకు పలు సందర్భాల్లో తెలిసింది. ప్రస్తుతం ఇదే పరిస్థితి విజయవాడలో కనిపిస్తోంది. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు మహిళలు, అలాగే రైతులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరూ కూడా. వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. జగన్ను కలవకుండా రైతులపై కూడా ఆంక్షలు కొనసాగిస్తోంది. ఒకవేళ మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లయితే మీకు పరిహారం అందదు అనే బెదిరింపులకు కూడా దిగుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు జిల్లా స్థాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులని, అక్కడే పార్టీ క్యాడర్ని అందరినీ కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపై కేసులు పెడతామంటూ కూడా బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో ఆయన పర్యటించబోతూ ఉన్నారు. మోంతా తుఫాన్ ధాటికి కుదేలైన రైతును ఆయన పరామర్శించబోతున్నారు. పంట నష్టం ఏ మేరకు వాటిల్లింది, అలాగే పంట పొలాలను కూడా ఆయన పరిశీలిస్తారు. మొత్తం కేవలం జిల్లాలోనే 95,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది అంటే ఇక రాష్ట్రం మొత్తం ఏ విధంగా పంట నష్టం ఉంటుంది అనేది ఊహించవచ్చు. అలాంటిది ఈ నష్టపరిహారం తగ్గించడానికి, ఆ రైతుల సంఖ్యను తగ్గించడానికి, పంట నష్టం ఏ మేరకు జరిగిందో తెలియకుండా ఉండేందుకు చేస్తున్న కూటమి సర్కార్ కుట్రలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భగ్నం చేయబోతూ ఉన్నారు.